మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతి పెదపులిపాక కరకట్ట వద్ద ఫైల్స్ దహనం ఘటన కలకలం రేపింది. అవి మైనింగ్ శాఖకు చెందిన దసరాలుగా అనుమానిస్తున్నారు. కృష్ణా నది ఇసుక తిన్నెల వద్ద కారు ఆపి ఫైల్స్ తగలబెడుతుండగా స్థానికులకు అనుమానం వచ్చి ప్రశ్నించారు. దీంతో కారులో వచ్చిన వారు పరారయ్యారు. ఇక దహనం చేసిన వారిని స్థానికులు వెంబడించినప్పటికీ వారు చిక్కలేదు. ఈ సమాచారాన్ని స్థానికులు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కు చేర్చడంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. దగ్ధమైన ఫైళ్లు గనుల శాఖకు చెందినవిగా గుర్తించారు. ఏపీ ఎండీసీ దసరాలను మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులే దహనం చేయాలని చూశారని భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో వాటిని కాల్చి పారేసే యత్నం చేసినట్లు తెలుస్తోంది. పలు దసరాలు హార్డ్ డిస్కులు కాలిపోయాయని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. అధికారులు విచారణ చేపడితే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విజయవాడ శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, చెప్పండి, ఏపీలో గనుల శాఖకు సంబంధించిన కొన్ని ఫైల్స్ దగ్ధమైనట్లు స్థానికులు చెబుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. దీని అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే కనుక మైనింగ్ శాఖకు సంబంధించి అలాగే పొల్యూషన్ శాఖకు సంబంధించి కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ కూడా ఫ్యామిలీ నియోజకవర్గ పరిధిలో ఒక చోట దగ్ధం చేసే ప్రయత్నం చేశారు. పూర్తి స్థాయిలో వివరాలు పోలీసులు అయితే ఆగే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే మైనింగ్ శాఖకు సంబంధించి కూడా కొంతమంది అధికారుల ఆదేశం ప్రకారమే డాక్యుమెంట్స్ కూడా అక్కడ తీసుకొచ్చినట్లు కూడా తెలుస్తా ఉంది. పొల్యూషన్ బోర్డు చైర్మన్ సమీర్ శర్మ కారు డ్రైవర్ వచ్చి నాగరాజు మొత్తం కూడా దగ్ధం చేసినట్లు తెలుస్తా ఉంది. ఆయనతో పాటు మరికొంతమంది కూడా వచ్చినట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అక్కడికి చేరుకొని డాక్యుమెంట్లు అన్ని వాటిని కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఏదైతే దగ్ధం కాని డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే సీఎంఓ ముచ్చలరాజు ఓఎస్డీగా ఉన్న గంగాధర్, అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సీనియర్ ఎంగా ఉన్న 2 చోట్ల కూడా సాయి గంగాధర్ పనిచేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే కారు లేకుండా కారులో ఉన్నట్టు బిల్లు తీసుకున్నట్టు కూడా గంగాధర్ పై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హెడ్ ఆఫీస్ యాక్షన్ శ్రీనివాసు, సమీర్ శర్మ, ఓఎస్డీ రామారావు పాత్ర కూడా ఉన్నట్లు డ్రైవర్ నాగరాజ్ చెప్పినట్లు తెలుస్తా ఉంది. అయితే సమీర్ శర్మ ఆదేశాల ప్రకారమే డాక్యుమెంట్లని హార్డ్ డిస్క్లను గోను సంచుల్లో తీసుకొచ్చి దగ్ధం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ శివ.